హలో ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారండి? వెల్కమ్ టు చాణక్యాస్ నీతి. జింక గంటకు 90 కిలోమీటర్లు, పులి గంటకు 60 మీటర్ల వేగంతో పెరుగుతాయి. అయినా పులి జింకను పట్టుకుని చంపి తినేస్తుంది. ఎందుకు అంటే జింకకు తన పులి కంటే బలహీనురాలని తెలుసు. ఆ భయంతోనే జింక మళ్ళీ మళ్ళీ వెనక తిరిగి చూస్తుంది. ఈ సమయంలో జింక తన వేగాన్ని అలాగే ధైర్యాన్ని కోల్పోతుంది. ఈ కారణంగా జింక పులి చేతుల్లో ఓడిపోయి చంపేపడుతుంది. అలాగే మిమ్మల్ని మీరు తక్కువ అంచనా వేసుకోకండి, ధైర్యాన్ని కోల్పోకండి. ఇక ఒక్క విషయం, ఇల్లు కట్టేటప్పుడు దేవుడి కోసం ఒక గదిని కేటాయిస్తాం. రెంట్కి వెళ్ళేటప్పుడు దేవుడి కోసం ఒక సెల్ఫ్ని వెతుక్కుంటాం. మరి దేవుడి లాంటి తల్లిదండ్రుల కోసం ఎందుకు ఒక చోటను కేటాయించలేకపోతున్నాం? వృద్ధాశ్రమంలోకి తరిపేస్తున్నాం. ఇది తప్పు కదా? మీరే చెప్పండి. ఎంత అందం ఉండి ఏం లాభం? మంచి మనసు లేనప్పుడు. ఎంత డబ్బుండి ఏం లాభం? మంచి బుద్ధి లేనప్పుడు. ఎంత చదువు ఉంటే ఏం లాభం? మంచి సంస్కారం లేనప్పుడు. ఎంత పదవి ఉంటే ఏం లాభం? మంచి వారన్న పేరు తెచ్చుకోనప్పుడు. అలాగే ఎంత ఆస్తి ఉండి ఏం లాభం? నలుగురు నా అనేవాళ్ళు లేనప్పుడు. అర్థమైంది కదండి? అలాగే జీవితంలో ఈరోజు మనం ఎంత గొప్ప స్థితిలో ఉన్నా మన కాదు ముగిసే రోజు ఏదో ఒక రోజు వస్తుంది. అప్పుడు మనం ఎంత ఆరాటపడినా కాలం వెనక్కి వెళ్ళదు కదా. అందుకే కాస్త ముందే కళ్ళు తెరువు. డబ్బుని కాదు, నీ కుటుంబాన్ని ప్రేమించు, నీ స్నేహితులను ప్రేమించు, ఆనందంగా జీవించండి. అలాగే తేనె తీయగా ఉంటుంది కానీ దానితో దాహం తీరదు కదా. సముద్రంలో నీరు దండిగా ఉంటుంది కానీ దానితో కూడా దప్పిక తీరదు. మన చుట్టూ మనతో చాలామంది ఉంటారు, మంచిగా మాట్లాడతారు, కానీ మన కోసం ఎవ్వరూ రారు. మన బాధను మనమే భరించాలి, మన బరువు మనమే మోయాలి. ఇక ఒక్కటి గుర్తుపెట్టుకోండి, కాలం ఎప్పుడూ ఒకేలా ఉండదు. తలపొగరుతో తిరిగిన వాడిని తల దించుకునేలా చేస్తుంది, తల దించుకుని బ్రతికేవాడిని ధైర్యంగా బ్రతికేలా చేస్తుంది. నవ్విన వాడిని ఏడిపిస్తుంది, ఏడ్చిన వాడిని నవ్వేలా చేస్తుంది. కాలం చేతిలో అందరూ కూడా కీలుబొమ్మలే, గుర్తుపెట్టుకోండి. అలాగే ఒక్క బాధ 100 సంతోషాలను దూరం చేయగలదు. అదే 1000 సంతోషాలు కూడా ఒక్క బాధను దూరం చేయలేవు కదా. అందుకే మనం ఆలోచించాలి. ఒకరిని బాధ పెట్టడం క్షణాల్లో పని, అదే సంతోషపెట్టడం మాత్రం మన తరం కాని పని. అందుకే మన మాటలు, పనులు ఇతరులను సంతోషపెట్టేలా ఉండకపోయినా పర్వాలేదు, కానీ ఇతరులను బాధ పెట్టేలా మాత్రం ఉండకూడదు. అర్థమైంది కదండి? మరి ధనవంతుడు తన ధనంతో మరణం రాకుండా చేసుకోగలడా? లేదు కదా. పోనీ బలవంతుడు తన బలంతో మరణాన్ని ఆపుకోగలడా? తెలివిగలవాడు తన తెలివితో మరణాన్ని తప్పించుకోగలడా? వైద్యుడు తన వైద్యంతో మరణం లేకుండా చేసుకోగలడా? లేదు కదా. ఈ 3 నాళ్ల ముచ్చట కోసమా పగలు ప్రతీకారాలు, ఈర్ష్య ద్వేషాలు? ఈ భూమి మీద జీవించి ఉన్నంతకాలం స్వార్థాన్ని వీడి ఇతరులతో సుఖ సంతోషాలు పంచుతూ అందరితో ఆనందంగా గడపండి. మంచి మనుషుల్లాగా జీవించండి. అర్థమైంది కదండి? నాకు తెలిసిందే వేదం అనుకుంటే అది మూర్ఖత్వం అవుతుంది. నేను నమ్మిందే ప్రతి ఒక్కరూ నమ్మాలనుకుంటే అది మూఢత్వం అవుతుంది. ఎదుటివాడికి ఏమీ తెలియదనుకుంటే అది నీ అమాయకత్వం మాత్రమే. ఇతరుల నమ్మకాలను గౌరవించలేకుంటే అది అమానుషత్వం. నేను తెలుసుకోవాల్సింది ఏమీ లేదనుకుంటే అది పైత్యం. అందరి భావాలను అర్థం చేసుకుంటే అది మనిషి తత్వం. అందరి విశ్వాసాలను విలువ ఇవ్వడమే మానవత్వం అని గుర్తుపెట్టుకోండి. మనిషికి కోపం అనేది ఒక చేతకానితనం. మనం ఏమీ చెయ్యలేని, చెప్పలేని స్థితిలో ఉన్నప్పుడు సులభంగా వచ్చే ఒక ఆయుధం మాత్రమే.
ఆ కోపం వల్ల బంధాలు దూరం అవడం తప్ప దాని ఉపయోగం ఏమీ ఉండదు కదా. నిజమే కదండి. ఇక ఆ భగవంతుడు మనలో ఏమి చూస్తాడో చెప్పనా? ఎంత సంపద ఉన్నదనేది చూడడు, అందులో ఎంత అర్హులను అందించినావు అని చూస్తాడు. గుర్తుంచుకోండి, ఎన్ని శాస్త్రాలు చదివావు అనేది చూడడు, అందులో ఎంతమందిని ఆచరించావు అనేదే చూస్తాడు. ఎన్నెన్ని కార్యాలు చేశావనేది చూడడు, అవి ఎంత ఆదర్శంగా నిర్వహించారనేదే మాత్రమే చూస్తాడు. ఎంతమంది మన చుట్టూ ఉన్నారని చూడడు, మన కోసం ఎంతమంది నిలబడ్డారనేది మాత్రమే చూస్తారు. ఎన్నేళ్ళు బ్రతికేవి అనేది చూడడు, ఎలా నీ బ్రతుకు సార్థకం చేసుకున్నావన్నదే చూస్తాడు. మన జ్ఞాపకం సంతోషాన్ని ఇచ్చేది అవ్వాలి, మన ప్రస్తుత ప్రశాంతతం సంతోషాన్ని ఇవ్వాలి, మన స్మరణము ప్రేరణనివ్వాలి, మన మాట ఓదార్పునివ్వాలి. అప్పుడు కదా జన్మ ధన్యమయ్యేది, అప్పుడు కదా బ్రతుకు పాఠమయ్యేది, అప్పుడే కదా చచ్చినా కూడా బ్రతికేది, అప్పుడే కదా నీ పుట్టుక పుణ్యమయ్యేది. మళ్ళీ పుట్టుక లేని పనులు చేద్దాం. అలాగే మరొకరైనా మన కోసం ప్రార్థించేలా, ఎవరో ఒకరైనా గుర్తుంచుకునేలా ఎప్పుడో ఒకప్పుడు మంచి పని చెయ్యాలిగా. అర్థమైంది కదండి. అలాగే ఏదైనా మనం మౌనంగా భరించినంత కాలం మనం మంచి వాళ్ళమే. ఎప్పుడైతే భరించలేక ఎందుకు అని ప్రశ్నిస్తామో అప్పుడే మనం ఎంత మంచి చేసినా అన్నీ మర్చిపోయి మనకు ఎక్కడా లేని, తిరుగులేని వాటిని మనకే తెలియకుండా మనల్ని ప్రపంచానికి ఇంకోలా పరిచయం చేస్తారు. ఎంత విచిత్రమైన మనుషులో కదా వీళ్ళు. అలాగే మన ఆలోచనలు బట్టి మంచి చెడు ఆధారపడి ఉంటాయి. మూడో వ్యక్తి మాటలు ఎప్పుడైతే నమ్ముతావో అప్పుడే మనశ్శాంతి కోల్పోతావు. అలాగే విషబీజాలు నాటిన వారు బాగానే ఉంటారు, అది మహావృక్షమై మన వంశాన్ని కూడా నాశనం చేస్తుంది. నిజమే కదండి. ఒక్కటి గుర్తుపెట్టుకోండి, ఎప్పుడూ కూడా ఎవరిని ఎక్కువగా నమ్మకు, మోసపోతావు. ఎవరి కోసం కూడా ఎక్కువగా ఆలోచించకు, వాళ్ళకి అలుసైపోతావు. ఎక్కువ విలువ ఇవ్వకు, గౌరవాన్ని నువ్వు కోల్పోతావు. ఎవరిని కూడా ప్రశ్నించకు, శత్రువు అవుతావు. ముందుగా నా వాళ్ళు అని ఆలోచించడం తగ్గించు. ఎవరి నుంచి ఏమీ కూడా ఆశించవద్దు. అప్పుడే నీ జీవితం చాలా బాగుంటుంది. నువ్వు బాగున్నప్పుడు పువ్వు లాంటి మాటలు విసిరిన వారే నువ్వు బాగోలేనప్పుడు రాళ్ళ లాంటి కఠినమైన మాటలు విసురుతారు. అందుకే నువ్వు బాగోలేనప్పుడు ఎలా ఉన్నావో బాగున్నప్పుడు కూడా అలానే ఉండు. 2 సందర్భాల్లో కూడా అలాగే ఉండు. ఈ 2 సందర్భాల్లో నీతో ఉన్నవారే నీవారని గుర్తుపెట్టుకో. అర్థమైంది కదండి. అలాగే జనం దృష్టిలో మంచి చెప్పినవాడు ఎప్పుడూ చెడ్డోడే, చెడు చెప్పినవాడు ఎప్పుడూ మంచోడే. ఎలా అంటే కాటు వేసే పాముకి పాలు పోస్తారు కానీ మనకు నీడనిచ్చే చెట్టుకు మాత్రం కనీసం నీళ్లు కూడా పోయారు కదా. నిజమే కదండి. అలాగే ఒక్క విషయం గుర్తుపెట్టుకోండి, ఒక అమ్మాయి నీతో గొడవ పడడం మానేసి నువ్వు ఎక్కడ ఉన్నావు, ఏం చేస్తున్నావని అడగకుండా మానేసిందంటే ఆమె నిన్ను దూరం పెడుతుంది అని అర్థం. అర్థమైంది కదండి. మరి ఎందుకు అంటే ఎవరికైనా సరే ఇష్టం లేకపోతే మరి ఎక్కడున్నా ఏమైపోయినా సరే పట్టించుకోరు కదా. నిజమే కదండి. అందుకే ఇది నువ్వు తెలుసుకుని మసులుకో. మరి దీని గురించి మీరేమనుకుంటున్నారన్నది కామెంట్ సెక్షన్లో తెలియజేయండి. ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను. నచ్చితే చిన్న లైక్ చేయండి. అలాగే మన ఛానల్ ఎవరైనా స్టార్టింగ్ చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోద్దండి. ఇలాంటి చాణక్య నీతి మరిన్ని మోటివేషనల్ వీడియోస్ అన్నీ కూడా మీకు నోటిఫికేషన్ రూపంలో రావాలంటే పక్కనున్న బెల్ సింబల్ని క్లిక్ చేయండి. అలా చేస్తే నేను పెట్టే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ రూపంలో వస్తుంది. సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్. రేపటి వీడియోలో చాణక్యులు గారు ఏ మంచి మాటలను, ఏ మంచి సూక్తులను మనకి చెప్పబోతున్నారన్నది మనం రేపటి వీడియోలో అయితే తెలుసుకుందాం.